ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు విచ్చలవిడిగా చెలరేగుతున్నారా? చివరకు రోడ్డు పక్కన బజ్జీల బండ్ల వాళ్ళను కూడా బతకనేయడం లేదా? ప్రశ్నించిన వాళ్లకు దాడులే సమాధానమా? అంత జరుగుతున్నా ఎమ్మెల్యేకేం తెలియడం లేదా? లేక తెలిసి కూడా మనోళ్లే కదా దండుకోనీమని వదిలేస్తున్నారా? ఎక్కడుంది అరాచక పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యే? కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కంటే ఆయన అనుచరులే ఎక్కువగా వార్తలకెక్కుతున్నారు. ఎమ్మెల్యేకి డైరెక్ట్ గా సంబంధం ఉందా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఆయన పేరు చెప్పి అండ చూసుకుని అనుచరులు చేస్తున్న ఆగడాలు అరాచకాలకు మాత్రం హద్దే లేకుండా పోతోందన్న అభిప్రాయం నియోజకవర్గంలో బాగా బలపడుతోంది. అనుచరుల్లో కూడా ఒకరో ఇద్దరు తప్పు చేశారంటే అది వేరే సంగతి. అలా కాకుండా అన్నీ ఆణిముత్యాలే అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెలరేగిపోతూ ఉండడంతో ఎమ్మెల్యే పరువు కూడా రోడ్డున పడిందని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా. ఎమ్మెల్యేగా పార్థసారథి చేసిన మంచి పనుల కంటే ఆయన అనుచరులు వెలగబెడుతున్న నిర్వాహకాల గురించే ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యే స్థానికుడు కాకపోవడంతో ఒక వర్గమంటూ లేని సందర్భంలో ఆదోని బీజేపీ టికెట్ వచ్చింది. సరిగ్గా అదే టైంలో బీజేపీ క్యాడర్ సహా ఇతర పార్టీల నుంచి కూడా చాలా మంది ఆయన పంచం చేరారు. దాంతో ఎవరు మంచివాళ్లు ఎవరు అరాచకవాదులన్న సంగతి ఎమ్మెల్యే తెలుసుకోలేకపోతున్నారన్న డౌట్స్ సైతం ఉన్నాయి. నేరుగా ఆయన ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే అండ చూసుకుని అనుచరులు ఇన్నాళ్లు చేసిన దందాలోకెత్తైతే ఇటీవల ఆదోనిలో బీజేపీ కార్యకర్త మహేష్ నాయక్ ఓ బాలికను వేధించిన వ్యవహారం అరాచకాలకు పరాకాష్ట అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బీజేపీలో చేరారు మహేష్ నాయక్. అలాగే ఆయన ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడన్న పేరుంది. పార్థసారథి నియోజకవర్గంలో ఉంటే మహేష్ ఎక్కువ సమయం ఆయన దగ్గరే ఉంటాడట. ఇక స్థానిక భరత్ నగర్లో మహేష్ హవా అంతా ఇంత కాదు. రోడ్డు పక్కన బంకులు పెట్టుకోవాలన్నా, కుళాయి కనెక్షన్ కావాలన్నా, ఇతర ఏ చిన్న చితకా పనులు జరగాలన్నా ఇతని అనుమతి ఉండాల్సిందేనట. అలాగే ఆ ప్రాంతంలో యువతులతో మహేష్ నాయక్ ప్రవర్తించే తీరు కూడా సరిగా ఉండదని చెప్పుకుంటున్నారు. ఇటీవల ఓ బాలిక మహేష్ వేధింపులు భరించలేక బంధువులతో కలిసి ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఏకంగా వాళ్ల మీద దాడికి తెగబడ్డాడట ఈ అరాచకవాది. దాంతో బాలిక కూడా ఎదురు తిరిగి రాళ్లు విసరడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారిందట. నా మీద ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడానికి వస్తారా అంటూ దాడి చేశారన్నది బాలిక బంధువుల ఆరోపణ. ఆ బాలిక బజ్జీల బండి పెట్టుకున్న ప్రాంతంలో బీజేపీ జెండా పాతించాడట మహేష్ నాయక్. ఆ తర్వాత కూడా బాలికను నిత్యం అసభ్య పదజాలంతో దూషించేవాడట. దాడి తర్వాత మొత్తం వ్యవహారం రచ్చకెక్కడంతో పోలీసులు ఎమ్మెల్యే అనుచరుడి మీద పోక్సో కేసు పెట్టారు. ఇలా ఆదోనిలో మహేష్ నాయక్ వ్యవహారమే కాదు, గతంలోనూ అనేక మంది పార్థసారథి అనుచరులు అనేక రకాలుగా వార్తలోకెక్కారు. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తొకరు 2 కోట్ల విలువ చేసే భూమిని ఆధార్ మార్ఫింగ్తో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి సంబంధించి పోలీస్ కేసు బుక్ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్యే అనుచరులు చేసిన మరో అక్రమ రిజిస్ట్రేషన్ కూడా బయటపడింది. యగ్గటి ఈశప్ప అనే వ్యక్తి బతికుండగానే డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ సర్టిఫికేట్ను అక్రమంగా తీసుకుని జీపీ చేయించుకున్నారు. సంబంధం లేని వ్యక్తుల పేర్లతో 35 కోట్లు విలువ చేసే 6 ఎకరాల భూమి రిజిస్టర్ తంతును పార్థసారథి అనుచరులు వెనకుండి నడిపించారట. బాధితులు గుర్తించి ఫిర్యాదు చేయడంతో కేసు పెట్టి ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేశారు. ఇసుక ట్రాక్టర్ల యజమానులు ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాహనాలపై కూడా దౌర్జన్యం చేసి మామూళ్లు డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే అనుచరులు. సిమెంట్ ఫ్యాక్టరీలో వినియోగించే ఫ్లై యాష్ కర్ణాటక నుంచి ఆదోని మీదుగా తెలంగాణకు రవాణా అవుతోంది. దీంతో మా ఊరి మీదుగా మీ వాహనాలు వెళ్తున్నాయి కాబట్టి మామూళ్లు మాట్లాడుకోవాలంటూ టిప్పర్ యజమానిని ఎమ్మెల్యే అనుచరుడు నాగరాజ్ గౌడ్ బెదిరించడం కలకలం సృష్టించింది. ఇసుక ట్రాక్టర్లను రాత్రి వేళల్లో వెంటాడి అడ్డుకుని డ్రైవర్పై దాడి చేసిన ఘటనలు జరిగాయి. ట్రాక్టర్ నెలకు 15,000, టిప్పర్ ఒక ట్రిప్కి 1,500 రూపాయల చొప్పున ఇవ్వాలని బెదిరించిన వ్యవహారం కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఇవి బయటకొచ్చిన సంఘటనలు మాత్రమే, పైకి కనిపించకుండా ఇంకా చాలానే జరుగుతున్నాయన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఈ స్థాయిలో ఇన్ని జరుగుతున్నా ఎమ్మెల్యేకు తెలియడం లేదా? ఒకవేళ తెలిసినా మనోళ్లే కదా దండుకోనీయమని వదిలేస్తున్నారా? అసలు అది ఇది కాకుండా బరి తెగించిన అనుచరుల్ని ఎమ్మెల్యే పార్థసారథి కంట్రోల్ చేయలేకపోతున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే రేపటి రోజున అనుచరులు బాగానే ఉంటారు గానీ ఎమ్మెల్యేకి మాత్రం ఎన్నికల్లో అదిరిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది ఆదోనిలో.